సిద్ధం భానుమూర్తి యూఎస్ఏలో ఉంటారట. ఆయన దగ్గర 500-1000 రూపాయల గోల్డ్ నోట్స్ ఉన్నాయి. హౌ టు ఎక్స్చేంజ్? పంపించండి, కొరియర్లో మాకు పంపిస్తే చక్కగా ఎక్స్చేంజ్ చేసి పెట్టుకుంటాం, మీరు వచ్చినప్పుడు ఇస్తాం. బట్ మీ రిలేటివ్స్కి పంపించవచ్చండి, విత్ ఏ వెరీ ఇన్సూర్డ్ కొరియర్ సర్వీస్ ఉన్నాయి కాబట్టి మీకు అక్కడ నుంచి సే 25 అంటున్నారు కాబట్టి 25,000 రూపీస్ ఆఫ్ 1000 నోట్స్ అనుకోండి. సో ఇట్ ఈస్ బెటర్ టు సెండ్ దెమ్ బై కొరియర్ టు వన్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ హియర్. ఎందుకంటే December 30 వరకు మనకు టైం ఉంది. తర్వాత కూడా ఇబ్బంది ఉండదండి. యాజ్ లాంగ్ యాజ్ ఆర్బీఐ ఈజ్ దేర్, యువర్ నోట్స్ సెక్యూరిటీ ఈజ్ గ్యారంటీడ్. అందులో మీకు ఆర్బీఐ గవర్నర్గా సంతకం ఉంటుంది. సో December 30 తర్వాత కూడా ఆర్బీఐకి నేరుగా సమర్పించవచ్చు. మీరు ఈసారి ఇండియా వచ్చినప్పుడైనా ఇచ్చి తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదండి. అందరిలోనూ కూడా ఒక అపోహ ఉంది, December 30 తర్వాత ఇవన్నీ మురిగిపోతున్నాయని అనుకుంటున్నారు. అటువంటిది ఏమీ లేదు. December 30 తర్వాత కూడా గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది, ఆర్బీఐ కౌంటర్స్కి వెళ్ళి మన దగ్గర ఉన్న డబ్బుని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సమ్ బ్యాంక్స్ని కూడా అలో చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ బ్యాంక్స్ విల్ నాట్ యాక్సెప్ట్ అని. మేబీ రాబోయే రోజుల్లో ఇంకా మరింత క్లారిటీ ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే సాధ్యమైనంత వరకు మార్కెట్లో ఉన్న నోట్స్ని వెనక్కి లాగేసుకోవాలన్నది ప్రభుత్వం ప్రయత్నం. సో ఫేక్ నోట్స్ని అలాగే ఇతర తీవ్రవాదుల దగ్గర ఉన్న నోట్స్ని, ఇటువంటి వాళ్ళ నోట్స్ అన్నింటిని కూడా పనికి రాకుండా చేయాలనేది ప్రభుత్వ ప్రయత్నం. కాబట్టి December 30 అనే ఒక గడువు విధించడం జరిగింది. అదర్వైజ్ మనం ఎవరం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆఫ్టర్ 1 year అవర్ నోట్స్ విల్ బీ టేకెన్ బ్యాక్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ విషయాన్ని అందరం అర్థం చేసుకుందాం.